సోషల్ మీడియాలో అయితే వైరల్ చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. నువ్వేంది 40 ఏళ్ల మా పార్టీని కాపాడేది, నిన్ను నువ్వు కాపాడుకున్నావు మాకు సహాయం చేయడం ద్వారా, అంతే తప్పించి నీ వల్ల మేం గెలిచేదేంది, మా వల్ల నీకు 21 సీట్లు వచ్చినాయి, అంతకుముందు నువ్వే 2 చోట్ల ఓడిపోయి 1 సీటుకి పరిమితమై ఆయన కూడా వైసీపీకి వెళ్ళిపోతే ఏం చేయాలో అర్థం కాక తిప్పలు పడుతున్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు నిన్ను ఆదరించారు, గౌరవం నిలబెట్టుకో అన్నటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చేస్తుంటే అదంతా హంబక్. అసలు పవన్ కళ్యాణే కనుక జోక్యం చేసుకోబోతే చంద్రబాబు బయటకు వచ్చేవాడా, తెలుగుదేశం వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళ, నిలబడేవాళ్ళ? వాళ్ళు నిలబడ్డారు అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ వల్ల అని వాదించే వాళ్ళు ఉన్నారు. బట్ ఇది మొత్తం కలిపితే సోషల్ మీడియాలో 10% కూడా ఉండదు. 90% మంది సంయమనం పాటిస్తున్నారు తెలుగుదేశం కార్యకర్తల నాయకులు. ఎందుకని అంటే ఖచ్చితంగా డివైడ్ చేసుకోవాలనుకోవట్లే. కార్యకర్తల యొక్క మానసిక సంఘర్షణని బేస్ చేసుకుని తెలుగుదేశం జనసేనల బంధాన్ని చెడగొట్టాలని అధినాయకత్వాలు అనుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ని ముందు పెడితేనే రాబోయే 10 సంవత్సరాలు జగన్ని రానియకుండా చూడొచ్చు. 10 సంవత్సరాల తర్వాత ఇక జగన్ వెళ్ళిపోతే ఆ తర్వాత పవన్ని దెబ్బ కొట్టడం చాలా సులభం, పవన్ని పక్కన పెట్టడం చాలా సులభం. ఇది తెలుగుదేశం స్ట్రాటజీగా ఉంటుంది సహజంగా.